క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కొలస్స పత్రిక 3వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో 18వ వచనం నుంచి కింది వచనాలు మనం చూస్తే ఒక క్రైస్తవ కుటుంబం ఎలాగుండాలో పౌలు చక్కగా వివరిస్తున్నాడు. క్రైస్తవ కుటుంబం అనండి లేదా విశ్వాసుల కుటుంబం అనండి ఎలాగ ఉండాలో మొదటగా భార్యలతో ప్రారంభిస్తున్నాడు. 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలతో ఈ మాట ప్రారంభిస్తున్నాడు. నిజంగా సామెతల్లో కూడా మనం చూస్తున్నట్టుగా జ్ఞానము కలిగిన స్త్రీ, నెనరు కలిగిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ అనేక విషయాలు సామెతల్లో రాసి ఉంచారు. ఎందుకంటే తన కుటుంబాన్ని చక్కబెట్టుకునేది, కుటుంబాన్ని కట్టుకునేది, కుటుంబాన్ని, భర్తను, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేది, ఎక్కువ పాత్ర స్త్రీ పైన ఆధారపడింది కనుక ఈ విషయాలన్నీ కూడా సామెతల్లో పొందుపరిచారు. అలాగే పౌలు కూడా సంఘంలో ఉన్న విశ్వాసులైన స్త్రీలకు రాస్తూ అంటున్నాడు, మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. పేతురు కూడా తన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలా అంటాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టబడవచ్చును అంటాడు. ఇది చాలా అద్భుతకరమైన ఆత్మ సంబంధమైన ఒక ఆలోచన. స్త్రీలు కొంత విశ్వాసంలో కొనసాగుతూ, భక్తిలో కొనసాగుతూ, ఏ తొందర లేకుండా తమ పవిత్రమైన ప్రవర్ధనను చూస్తున్న భర్తలు కొంతకాలంలో ఒక దైవికమైన భయం కలిగి తప్పకుండా వారు మారుతారని, రాబట్టవచ్చునని పౌలు ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నాడు. ఇక లోబడే విషయానికి వస్తే బైబిల్ అనేది యూనిక్గా ప్రపంచంలో ఉన్న అందరికీ లేదా అన్ని తరాలకు ఏదో సంవత్సరాల పెరుగుతున్న కొలది అవుట్డేటెడ్గా కాదు. ఇది అన్ని తరాలకు సంబంధించినటువంటి వాక్యం. లోబడే విషయంలో చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు, అందం ఉన్న వాళ్ళు, ఈ వ్యత్యాసాలు ఏమీ లేదు. బైబిల్ ఒక మాట చెప్పింది అంటే దాన్ని తూచా పాటించడమే విశ్వాసుల యొక్క బాధ్యత. ఈ రోజుల్లో ఇలాగంటే ఒకవేళ కోపతాపాలు వస్తాయి, కానీ పురుషునితో సమాన హక్కుల కోసం పోరాడేటువంటి స్త్రీలు భౌతికంగా పర్వాలేదు, ఆ విషయాన్ని మనం ఇక్కడ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండేదానికి, కుటుంబము దేవుని దృష్టిలో ప్రభువును బట్టి సంఘములో, సమాజములో గౌరవ మర్యాదగా సాగిపోయేందుకు వారి వారి స్థానాల్ని వాళ్ళు ఎలాగ కొనసాగించాలో పౌలు రాస్తూ ఉన్నాడు. స్త్రీలకు నేను మరొక మాట చెబుతాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట మనం చదవాలి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడే విషయంలో ఏంటి మాదిరి? క్రీస్తునకు ఎంతగా లోబడతావో, ప్రభువునకు ఎంతగా లోబడతావో, సంఘము క్రీస్తుకి ఎలా లోబడుతుందో, ఎంత గౌరవ మర్యాదలు ప్రభువుకు మనం ఇస్తామో అలాగే సొంత పురుషునికి లోబడాలట. ఇక్కడ ఇగో రావడానికి అవసరం లేదు. నేను మరింతగా మీకు సహాయం చేసే ఆలోచన చెబుతాను. ఇక్కడ 31వ వచనంలో, ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు అని ఉంది. స్త్రీలారా లేదా భార్యలారా, మీ పురుషునికి మీరు లోబడే విషయంలో ఈ మంచి ఆలోచన కలిగి ఉండాలి. భార్య భర్తలు ఏక శరీరం గనక నీ భర్తకు లోబడితే, నీ భర్తను గౌరవిస్తే, ఎవరిని గౌరవిస్తున్నట్టు? అందులో సగభాగం నీవే కదా. నీకు నువ్వు లోబడుతున్నట్టు నిన్ను నువ్వు గౌరవించుకున్నట్టే లెక్క. ఎందుకంటే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 12వ అధ్యాయము 26వ వచనంలో, కాగా ఒక అవయవము శ్రమపడుచున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును అంటున్నాడు. ఒక అవయవానికి కష్టము, శ్రమ, అవమానము, నింద కలిగితే శరీరం అంతటికి అవమానం కలిగినట్టే.
లేదా ఒక అవయవం ప్రయాసపడినప్పుడు ఆ అవయవానికి ఘనత కలిగిందనుకోండి, శరీరం అందరికీ ఘనత కలిగినట్టే. పరుగు పందెంలో పరిగెత్తేవాడు కాళ్ళతో పరిగెత్తుతాడు, కానీ వాడిని గణపరిచేందుకు వాని మెడలో మాల వేస్తారు, లేదా వాని భుజాల మీద షాల్ కప్పుతారు, వాని చేతులకు బహుమానం ఇస్తారు, కాళ్ళకు వెళ్ళి ఏది అందజేయరు. కానీ ఘనత ఎవరికి వస్తుంది? శరీరం అందరికీ ఘనత వస్తుంది. ఈ మంచి తాత్పర్యం కలిగి భార్యలు భర్తలకు లోబడి ఉండుట మంచిది. ఇక రెండో విషయానికి వస్తే, కొలస్సీ 3లో 3వ అధ్యాయం 19వ వచనంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అంటున్నాడు. ఇదే అంశాన్ని పేతురు కూడా ప్రస్తావిస్తూ, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎదిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే మాదిరి పౌలు చాలా స్పష్టమైన వివరణ ఇస్తూ వచ్చాడు ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు ఇదివరకు స్త్రీలు భర్తలకు లోబడే విషయంలో ఒక మాదిరి చూపించాడా? ప్రభువునకు లోబడినట్టే మీరు భర్తలకు లోబడమని, అంతకు మించిన మాదిరి లేదు. అలాగే భర్తలకు చెబుతున్నాడు, మీరు మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూరి పెట్టకండి, వారిని గౌరవించండి, సన్మానించండి, జ్ఞానంతో వారితో కాపురం చేయండి. దీన్ని కూడా ఒక మాదిరి చెబుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనంలో, పురుషులారా మీరుని మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక మాట వినాలి పురుషులు. నా భార్య లోబడదు, నా భార్య ఇలాగుండదు, నా భార్య అలాగుండదు. బాగా వినండి. సంఘము ఎలాగునింది? క్రీస్తు సంఘము నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సంఘము తన ఎదుట ముడత మచ్చ కలంకము లేనిదిగా, నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలన్నది క్రీస్తు యొక్క ఆలోచన. అయితే సంఘాన్ని ఇలాగ నా ఎదుట నువ్వు ఉండాలి, నువ్వేం చేస్తావో నాకు అవసరం లేదని సంఘాన్ని వదిలేయలేదు ఆయన. తాను ఏం చూడాలనుకుంటున్నాడో, తన ఎదుట వధువైన సంఘం ఎలా కనబడాలనుకుంటున్నాడో అలా సిద్ధపరిచేందుకు తన్ను తాను అప్పగించుకున్నాడు. భర్తలు తాము ఎప్పుడైతే భార్యకు సబ్మిట్ చేసుకుంటారో, క్రీస్తు సంఘమును ఎంత ప్రేమించి తను అప్పగించుకున్నాడో అలాగా నీ ప్రేమను బట్టే నీవెదురు చూసే గుణగణాల్లోకి నీ భార్య వస్తుందని దీని తాత్పర్యం. దట్ మీన్స్ యువర్ వైఫ్ ఈజ్ ద రిఫ్లెక్షన్. నీ భార్య కేవలం నీ యొక్క ప్రతిబింబం అని చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు ఎలాగ ఉన్నాడో సంఘం అలాగుంది, అందుకోసం క్రీస్తు అర్పించుకున్నాడు. క్రీస్తు వలె భార్యను ప్రేమించి ఆమె కొరకు నువ్వు సమర్పించుకున్నప్పుడు నువ్వు ఏదైతే కోరుతున్నావో ఆ రూపంలోకి ఆమె మారగలుగుతుంది. ఇక్కడ కూడా భౌతికంగా సమాజంలో ఉన్న ఆలోచనలు మనుషుల ప్రకారం పురుషుడని ఒక గర్వం, స్త్రీ అని ఒక లోకువ, ఇక్కడ కూడా ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మరికొద్ది మాటలు రాస్తున్నారు. ఇక్కడ 28వ వచనం మనం చూస్తే, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎవడు కూడా తన శరీరాన్ని తాను ద్వేషించడు. అద్దం మీద నిలబడి బాగా ప్రేమిస్తాడు, చక్కగా దాన్ని పోషిస్తుంటాడు. కనుక నీ శరీరము, నీలో సగభాగమైనటువంటి స్త్రీ విషయంలో కూడా పురుషులు సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించబద్దులై ఉన్నారు. సమయం లేదు కానీ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అయితే 3వ అంశం ఏంటంటే పిల్లలు అంటున్నాడు. కొలస్సీ 3:20లో, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇక ఎక్కువ పిల్లల గురించి వివరించాల్సిన అవసరం లేదు, కానీ పైన చెప్పబడిన 2 విషయాల ప్రకారము ఏ స్త్రీ అయితే, ఏ భార్య అయితే క్రీస్తుకు లోబడినట్టుగా భర్తకు లోబడుతుందో, రెండవదిగా హస్బెండ్స్, భర్తలు ఎవరైతే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా అర్పించుకున్నట్టుగా తన భార్యను ప్రేమించి అర్పించుకుంటారో, ఆ 2 యథావిధిగా జరుగుతున్నప్పుడు పిల్లలు తప్పకుండా లోబడతారు.
ఏ విధము చేతనైనా క్రైస్తవ కుటుంబం ఈ సంఘానికి, సమాజానికి మాదిరిగా ఉండాలి. ఓ భక్తుడు అన్నాడు, చర్చ్ ఈజ్ ఏ బిగ్ ఫ్యామిలీ అన్నాడు, ఫ్యామిలీ ఈజ్ ఏ స్మాల్ చర్చ్ అన్నాడు. సంఘంలో ఆరాధించడానికి వెళ్ళినప్పుడు అందరూ భయభక్తులు కలిగి, గౌరవ మర్యాదలు కలిగి ఎలా ప్రవర్తిస్తారు ఒకరితో ఒకరు అనగా, సంఘమంతా చూస్తుండగా భర్త భార్యతో ఎలా ప్రవర్తిస్తాడు, భార్య భర్తతో ఎలా ప్రవర్తిస్తుంది, పిల్లలతో ఎలా ప్రవర్తిస్తారు. అది సంఘం కనుక ఆ మర్యాద, ఆ సుఖం ఉంది. అయితే సంఘం అనేది ఒక పెద్ద కుటుంబము, అంటే ప్రేమ, ఐక్యత కలిగి ఉండాలి. అలాగే ఇంటికి వచ్చినప్పుడు కూడా సంఘములో ఎంత మర్యాదగా ఉంటావో ఇంట్లో కూడా ఈ కుటుంబం అనేది చిన్న సంఘము అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అదే గౌరవ మర్యాదలు కొనసాగుతాయి. మంచి ఆలోచన కదా. మరి ఎందుకు ప్రార్థనాపూర్వకంగా ఒక మంచి కుటుంబంగా జీవించేందుకు సిద్ధపడదామా? పరిశుద్ధుడా, జీవంగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నేను స్తుతిస్తూ నేను మహిమపరుస్తున్నాను. ఓ మంచి మాదిరికరమైన క్రైస్తవ కుటుంబముగా ఈ సమాజానికి సాక్షులుగా జీవించేందుకు, కుటుంబములో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి స్త్రీలు క్రీస్తుకు లోబడినట్టుగా భర్తలకు లోబడుతూ, ప్రభువా, కుటుంబ యజమానులైనటువంటి పురుషులు క్రీస్తు ఎలా సమర్పించుకున్నాడో, అలాగా ఎలా ప్రేమించాడో సంఘాన్ని, అలా స్త్రీలను, భర్తలను, భార్యలను ప్రేమిస్తూ సమర్పించుకునేందుకు వారి ధర్మాల క్రమంగా జరిగిస్తూ, పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతూ, తల్లిదండ్రులు పిల్లలను సన్మార్గంలో పెంచుతూ, ఇదిగో ప్రభు ఆ కుటుంబం అనేది ఒక చిన్న సంఘం ఒక పెద్ద కుటుంబముగా ముందుకు సాగిపోయే కృపాభాగ్యం దయచేయమని యేసునత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.